ఇచ్చిన తర్వాత చదివి ఒక ఫస్ట్ లిస్ట్ తయారు చేసుకున్నాను నేను, అట్లనే వాళ్ళు చేసుకున్నారు. తర్వాత ఫైనల్గా కలిసిన తర్వాత ఇందాక మిత్రుడు చెప్పినట్టుగా ముగ్గురు ఫస్ట్ పేరు, మొదటి పేరు మోహన్ ప్రసాద్ రాశారు. అంటే ఏకగ్రీవంగానే ఆయన్ని ఎన్నుకున్నారు. నిజానికి ఈ సందర్భంగా మోహన్ ప్రసాద్కి మేము ధన్యవాదాలు చెప్పాలి. మేము ముగ్గురు ఆయన బరిలో లేకపోతే మాకు చాలా ఇబ్బంది అయ్యింది. చాలామంది లబ్ధ ప్రతిష్ఠులు ఇప్పుడు అద్భుతంగా కవిత్వం రాసే వాళ్ళంతా కూడా రంగంలో ఉన్నారు. వాళ్ళ నుంచి ఒక 10 మంది అనుకోండి, ఆ 10 మంది నుంచి ఒకరిని తీసుకురావడం అనేది చాలా కష్టతరమై ఉండేది. దాని నుంచి మమ్మల్ని తప్పించినందుకు మోహన్ ప్రసాద్కి అనేక వేల ధన్యవాదాలు. ఒక 5 దశాబ్దాల కవిత్వ సాధన, కవిత్వానికి ఇది తారస్థాయి నిషాదం. ఇప్పుడు ఆయన కవిత్వాల గురించి విస్తృతంగా మాట్లాడే సమయం కాదు. నిర్భయంగా ఈ 5 దశాబ్దాలుగా కవిత్వం రాస్తూ నమ్మిన దానికి కట్టుబడి ఎవరేమనుకున్నా అనుకోకపోయినా సరే తన దోవని తను ప్రయాణించి ఈ స్థితికి వచ్చిన మోహన్ ప్రసాద్. ఇందాక చెప్పారు అతని కవిత్వం మొత్తంలో కూడా అండర్ కరెంటు ఒక విషాదమే, ఒక జీరం, విషాదపు జీరం. ఆయన తరానికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా సన్మానంగా నేను భావిస్తున్నాను. ఆయనకు వస్తే మా పుట్టినట్టుగా నేను భావిస్తున్నాను. అనిపించుకోవాలన్న తపన అన్నయ్య భరణి గారికి ఉంది అని శివారెడ్డి గారు చెప్పారు. అనిపించుకోక్కర్లేదు, స్వతసిద్ధమైన కవి. ఆటగంధర శివ ఇంత మొదటి సద్భాసుర శంకర అన్న ఆ తెలుగు సరస్వతికి పట్టుపరికిని కట్టినవాడు భరణి గారు. ఇందాక అవధానం నిర్వహించిన గురించి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన కూడా పరికిణి గురించి చెప్పారు. తిలక్ గారి తర్వాత, ఆరుతుల గారి తర్వాత మధ్యతరగతి మానవుడి జీవితాన్ని కళ్ళకు కట్టినంత ఆవిష్కరించిన మహాకవి అనొచ్చు తప్పలేదు. చాలా మంచి కవి. కానీ కవి అన్నవాడికి నాకెప్పుడు కనకాభిషేకాలు చేయడం లేదేంట్రా అని ఏడ్చుకు చచ్చే కవులే ఉంటారు. కానీ మనం ఇంకోటి కనకాభిషేకం చేద్దాం అన్న కవిని మొట్టమొదటిసారిగా బాగా రచిస్తున్నాం. ఎందుకంటే కవిత అన్నవాడికి కనకాభిషేకం లాంటిది తనకు జరగాలని కోరుకుంటాడు. తన పుట్టినరోజు నాడు, ప్రతి పుట్టినరోజున కనకాభిషేకం చేద్దామని సంకల్పించడమే ఆయనలో ఉన్న గొప్పతనానికి నిదర్శనం. ఇక ఆ పురస్కారాన్ని, కనకాభిషేకాన్ని మొట్టమొదటిసారిగా అందుకుంటున్న వైకుంఠ మోహన్ ప్రసాద్ గారు మోగా ప్రసిద్ధులు. వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇందాక గురువు గారు, ఆచార్యుల వారు అన్నారు ఏమో దగ్గర నుంచి అమ్మో దాకా. ఆయనే అనుకున్నాడు ఏమో మో ఏమేమో కామోసు అని. అలాంటి ఇప్పుడు ఆయన కవిత్వం గురించి చెప్పేంత సమయం మనకి ఇక్కడ లేదు. నిషాదం ఈ పుస్తకానికి దానికి అవార్డు వచ్చింది. వారిని మా చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. ఇందాక గురువుగారు చెప్పినట్టు సర్రియలిస్టిక్ పోయిటరీ అన్నది అంత సులభమైంది కాదు. రాయడం ఎంత కష్టమో అర్థం చేసుకోవడం అంతకంటే కష్టం. అలాంటి అధివాస్తవికతను అద్భుతంగా పుస్తకాన్ని చిన్నప్పటి నుంచి కాలేజీ చదివే రోజుల నుంచి చదివి, ఒకవేళ అర్థం కాకపోతే మా గురువుగారు నాగవరం కోటేశ్వర గారు లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుని అభిమానించే వ్యక్తిగా ఆయన తెలుసుకోవడం ఎప్పుడు జరుగుతుంది. కలుసుకునే అదృష్టం కూడా లభించడం నాకు అవకాశం వచ్చినటువంటి కళా ఫౌండేషన్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ